హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. 2 రకాల ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేసుకోవడం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ మీడియం సైజు కర్బూజాని తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దానికి మనకి లోపల ఉన్నటువంటి సీడ్స్ని గరిటతోటి కానీ స్పూన్ తోటి కానీ సపరేట్ చేసుకోవాలి. అంతకుముందు వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అలాగే ఇన్స్టంట్ బటర్ మిల్క్ పౌడర్ అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇలా సీడ్స్ని తీసేశాక మనం కర్బూజాని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్కి అంతా కూడా స్కిన్ని సపరేట్ చేసుకోండి. మనం స్కిన్ని సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని స్లైసెస్ కూడా ఇదే విధంగా స్కిన్ని సపరేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక మనకి జ్యూస్ అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మనకి 1 కప్ వచ్చాయండి. వీటిని ఇప్పుడు బ్లెండర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనకి కర్బూజాలో స్వీట్ అనేది తక్కువ ఉంటుంది కదండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకొని 3-4 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి కర్బూజా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, మనకి సమ్మర్లోకి చల్లగా కర్బూజా జ్యూస్ అనేది రెడీ అవుతుంది. ఇది మధ్యాహ్నం టైంలో సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా కూడా ఇష్టంగా తాగుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ పుచ్చకాయ జ్యూస్ అండి. ఇది కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పుచ్చకాయని మిడిల్లోకి కట్ చేసుకొని మనకు కావాల్సినంత సైజులో స్లైసెస్ని కట్ చేసుకోవాలి. మనకి పుచ్చకాయలో లోపల కూడా విత్తనాలు ఉంటాయి కదండి, విత్తనాలని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనకి కావాల్సిన సైజులో స్లైసెస్లా కట్ చేసుకొని మనకి స్కిన్ లేకుండా చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పుచ్చకాయకి పైన ఉన్నటువంటి సీడ్స్ని సపరేట్ చేసుకోండి. ఈ విధంగా చాకుతోటి కానీ చేతితోటి కానీ విత్తనాలన్నీ తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి పుచ్చకాయ స్లైసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1.5 కప్పు పుచ్చకాయ ముక్కలు వచ్చాయండి. వీటిని బ్లెండర్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని 4-5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. మనము సీడ్స్ని సపరేట్ చేసినా కూడా లోపల గింజలు అనేది ఉండిపోతాయి కాబట్టి ఈ విధంగా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. ఇలా బాగా ఫిల్టర్ చేసుకొని మనకి గింజలంతా సపరేట్ అయ్యాక మనకి వచ్చినటువంటి ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని పుచ్చకాయ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, పుచ్చకాయ జ్యూస్ అనేది మనకి 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.